ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మరొకసారి ఈ జెస్సీ మినిస్ట్రీ ద్వారా మీ బిడ్డలతో కలుసుకొని మీ మాటలు ధ్యానం చేయటానికి మీరు ఇచ్చినటువంటి ఈ ప్రాణమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. మీ మాటలు వినటానికి సిద్ధపడుతున్న మీ బిడ్డలకు కూడా కావలసినటువంటి అనుకూలతను మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ముందున్న సమయంలో మేము కాకుండా మీరు మాట్లాడండి, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ముందున్న సమయంలో మేము కాకుండా మీరు మాత్రమే మహిమ ఘనతలు పొందుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బాగున్నారు కదండి? దేవుని కృపను బట్టి మీరందరూ బాగున్నారు కదా? నేను కూడా దేవుని కృపను బట్టి బాగున్నాను. మరి ఈ జెస్సీ మినిస్ట్రీ ద్వారా మరొకసారి పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని విషయాలు మాట్లాడుకోవటానికి మరి పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రాణాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను, కృతజ్ఞుడనై ఉన్నాను. మీ అందరూ కూడా మరొకసారి ఈ కార్యక్రమం కొరకు ఎదురు చూస్తూ వినటానికి సిద్ధపడిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో మరలా మన ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తే, ఆలోచిస్తే, ప్రస్తుతం లోకంలో విశ్వాసులుగా, భక్తి కలిగిన వారిగా, నమ్మకం కలిగిన వారిగా మరి మనం దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం. మంచిదే. మరి ఈ లోకంలో విశ్వాసాన్ని, భక్తిని కాపాడుకోవలసిన బాధ్యత మనకుంది. ఎందుకు కాపాడుకోవలసిన బాధ్యత మనకుంది అని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, మరి ఈ లోకంలో అపవాది అనేవాడు మనతోనే ఉన్నాడు. ఏదో ఒక విధంగా, ఏదో ఒక రకంగా మనలో ఉన్న విశ్వాసాన్ని, మనలో ఉన్న భక్తిని, మనలో ఉన్న నమ్మకాన్ని వేరు చేయటానికి ప్రతిసారి పలుమార్లు ప్రయత్నిస్తూనే ఉంటాడు. వాడి పనంతా అదే. అది మనం గ్రహించలేకపోతే, అది మనం గుర్తించలేకపోతే ప్రయోజనం లేదు. కనుక ఈ సమయంలో మనం వినవలసింది ఏంటంటే, అపవాదిని జయించాలంటే ఏం చేయాలి? అపవాదిని జయించాలంటే మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచిస్తే, ఈ లోకంలో మన విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని, మన నమ్మకాన్ని కాపాడుకుంటూ అపవాదిని మనం ఎదిరించాలంటే మనం కొన్ని విషయాలు చేయవలసిన వారమే ఉన్నాం. కొన్ని సంగతులను మనం పాటించవలసిన వారమై ఉన్నాం. పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి, ఎఫెసీ పట్టణములో ఉన్న విశ్వాసులకు పౌలు గారు రాస్తున్నట్టుగా మనం ఎఫెసీ పత్రికను చూస్తే, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నట్టుగా అక్కడ 1వ వచనంలో రాయబడి ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను, క్రీస్తు యేసునందు విశ్వాసులనైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ ఎవరికి రాస్తున్నాడు అనే విషయాన్ని తెలియజేశాడు. ఎవరైతే ఎఫెసీ సంఘములో విశ్వాసులుగా ఉన్నారో వారికి పౌలు గారు రాస్తున్నాడు. వారికి కొన్ని విషయాలు మరి తెలియచేస్తున్నట్టుగా లేఖనం మనకు తెలియచేస్తుంది. పౌలు గారు ఎఫెసీ సంఘములో ఉన్న కొంతమంది విశ్వాసులకు, కొంతమంది భక్తులకు రాస్తూ ఉన్నాడు. ఈ ఎఫెసీ పత్రికను, ఈ యొక్క ఎఫెసీ పట్టణానికి పత్రికను రాస్తున్నవారు పౌలు గారే. క్రీస్తు రాయభారిగా ఉన్న పౌలు గారే ఎఫెసీ సంఘానికి, ఎఫెసీ సంఘములో ఉన్న పరిశుద్ధులకు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఇది వ్రాసిన కాలము క్రీస్తు శకము దాదాపు 60లో ఈ యొక్క పత్రికను రాయటం జరిగింది. ఇది చాలా విషయాలు విశ్వాసులను బట్టి, శరీరం అనే సంఘాన్ని గూర్చి అక్కడ పౌలు గారు చాలా విషయాలు వ్రాయటం జరిగింది. విగ్రహారాధనలో ఉన్నటువంటి ఆ ప్రజలను మరి పౌలు గారు పరిచర్య ద్వారా, సువార్త ద్వారా రక్షణలోకి తీసుకురావటం ఆ పత్రికలో రాయబడి ఉంది. కనుక ఎఫెసీ పట్టణం ఎలాంటిది అనేది బైబిల్ తెలియజేస్తుంది. విగ్రహారాధనతో కూడుకున్న పట్టణమని, అక్కడ మంచి అనేది లేదు, మంచి క్రియలు అనేవి ప్రజల్లో లేవు. అక్కడ దేవుని వైపు ఏమాత్రం తిరిగేవారు లేరు.
పౌలు గారి పరిచర్య ద్వారా అనేకులను దేవునిలోకి నడిపించడం జరిగింది. ఆ సంఘములో ఉన్న కొంతమంది పరిశుద్ధులకు పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే, ముఖ్యంగా వాళ్ళకు బోధించే మాట ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట చదివితే, 27వ వచనంలో అపవాదికి చోటీయకుడి అనే మాట ఎఫెసీ సంఘములో ఉన్న కొంతమంది పరిశుద్ధులకు పౌలు తెలియచేస్తున్నాడు. అయ్యా, మీరు రక్షణలోకి రాకముందు విగ్రహారాధనలో ఉన్నారు, దేవుడు కాని వారి పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉన్నారు. కానీ నా పరిచర్య ద్వారా, నా సువార్త ద్వారా దేవుని కృప వలన మీరు రక్షించబడ్డారు, పరిశుద్ధులుగా చేయబడ్డారు. కనుక మీరు కొన్ని జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఈ సమాజంలో ప్రస్తుతం మీరు బ్రతుకుతున్నారు, ముందుకెళ్తున్నారు, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండవలసిన బాధ్యత మీకుంది, విశ్వాసాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీకుంది. అలా కాపాడుకోవాలంటే, అలాంటి భద్రత కలిగి ఉండాలంటే మీరు ఏం చేయకూడదంటే అపవాదికి మీరు చోటీయకూడదు అన్నాడు. కేవలం ఎఫెసీ సంఘములో ఉన్న పరిశుద్ధులకు మాత్రమే కాదు, టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు నాకు కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ సమాజంలో లోకంలో ఉన్నటువంటి మనం పరిశుద్ధులుగా, దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా, దేవుని పట్ల నమ్మకం ఉంచిన వారిగా పిలువబడుతున్నాము. మనకు కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే అపవాదికి చోటు ఇవ్వకూడదు. మన విశ్వాసాన్ని, మన భక్తిని కాపాడుకోవాలంటే, మరి అపవాదిని మనం జయించాలంటే మనం ఏం చేయాలంటే, ముందు చేయవలసిన పని ఏంటంటే అపవాదికి మీరు చోటు ఇవ్వకూడదు. మనుషులకే కాదు, మీరు అపవాదికి ఏమాత్రం, లోకస్తులకే కాదు, మరి లోకంలో దేవునికి అయిష్టంగా ఉన్నవారితోనే కాదు, ముఖ్యంగా దేవునికి మీరు ఇష్టలుగా ఉండాలి. మరి అపవాదిని మీరు జయించాలంటే మొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే, ఎఫెసీ సంఘములో ఉన్న పరిశుద్ధులకు పౌలు చెప్పే మాట, మీరు అపవాదిని జయించాలంటే అపవాదికి మీరు చోటు ఇవ్వకుండా బ్రతకాలి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. మొదటిగా సమాజంలో మన విశ్వాసాన్ని, మన భక్తిని కాపాడుకోవాలంటే, దేవుని పట్ల ఇంకా నమ్మకంగా మనం ముందు కొనసాగాలంటే, ఎఫెసీ పత్రికలో ఎఫెసీ సంఘములో ఉన్న పరిశుద్ధులకు పౌలు గారు ఏం చెప్పారో అది మనకు చెప్తున్నాడు. అపవాదిని మనం ఎదిరించాలంటే, జయించాలంటే అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. రెండవదిగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి మనం లోబడి ఉండాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే ఒకసారి, అపవాదిని మనం జయించాలంటే, అపవాదిని మనం ఎదిరించాలంటే అపవాదికి మనం చోటు ఇవ్వకుండా బ్రతకాలి. రెండవదిగా దేవునికి మనం లోబడి ఉండాలి. 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుడు చెప్పేది అది. యాకోబు పత్రికలో కూడా చెప్తున్న మాట, మీరు అపవాదిని జయించాలంటే, ఎదిరించాలంటే అపవాదికి చోటు ఇవ్వకూడదు. రెండవదిగా మీరు చేయవలసింది దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడి ఉంటే అపవాదికి మీరు చోటు ఇవ్వకుండా ఉంటారు. అపవాది మీ దగ్గర ఉండకుండా వాడు పారిపోతాడు అని చెప్పాడు. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు దేవునికి లోబడకుండా ఉన్నావేమో, అపవాదికి నువ్వు చోటిస్తున్నావేమో, అలా ఉన్నట్టయితే అపవాదిని మనం ఎదిరించలేం, అపవాదిని మనము జయించలేం. పౌలు గారు చెప్పినట్టుగా అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. రెండవదిగా దేవునికి మనం చోటు ఇవ్వకుండా ఉండకూడదు కాదు, దేవునికి చోటు ఇవ్వాలి, దేవునికి లోబడాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక అపవాదికి చోటు ఇవ్వద్దు, దేవునికి లోబడు అని చెప్పాడు. మూడవదిగా మనం చేయవలసింది ఏంటంటే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. ఈ లోకంలో, ఈ సమాజంలో విశ్వాసముగా, భక్తిగా బ్రతుకుతున్న మనం అపవాదిని ఎదిరించాలంటే, జయించాలంటే ముందు అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలి. రెండవది దేవునికి లోబడి ఉండాలి. మూడవది
మనకున్న విశ్వాసములో మనం స్థిరంగా ఉండాలి. మన విశ్వాసములో మనం బలపడాలి. చెదిరిపోయే విశ్వాసం కలిగి ఉండకూడదు. ఏదైనా విశ్వాసంగా ఉన్నప్పుడు శ్రమలు, నిందలు, అవమానాలు, అనారోగ్య పరిస్థితులు ఏవైనా వస్తే మన విశ్వాసము నుండి మనం తొలగిపోకూడదు. మన విశ్వాసము నుండి మనం కదిలించబడకూడదు. దేవుడు చెప్పే మాట, మీరు నిజంగా అపవాదిని ఎదిరించాలంటే, అపవాది చేసే వాటిని జయించాలంటే, ఎదిరించాలంటే దేవునికి చోటు ఇవ్వండి. అపవాదికి చోటు ఇవ్వద్దు. దేవునికి లోబడండి. మీరు విశ్వాసములో స్థిరపడి ఉండండి, బలంగా ఉండండి అని చెప్తున్నాడు. నాలుగవదిగా మనం అపవాదిని ఎదిరించాలంటే, అపవాదిని జయించాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే అదే ఎఫెసీ సంఘానికి పౌలు చెబుతున్న మాట, సర్వాంగ కవచమును ధరించుకోవాలి అని చెప్పాడు. అపవాదిని ఎదిరించాలంటే, జయించాలంటే అదే ఎఫెసీ సంఘానికి పౌలు చెప్తున్న మాట 6వ అధ్యాయము 11-12 వచనాల్లో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాదిని మీరు ఎదిరించాలంటే, అపవాదిని మీరు జయించాలంటే మీరు ఏం చేయాలంటే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. మీరు విశ్వాసములో స్థిరపడటమే కాదు, విశ్వాసమును కాపాడుకోవటమే కాదు, మీరు ఇంకొక పని చేయాలి. ఏంటంటే అపవాది తంత్రములను ఎదిరించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచమును మీరు ధరించాలి. మీరు సొంతంగా మీకు మీరుగా అపవాదిని జయించలేరు. మీకు మీరుగా అపవాదిని ఎదిరించలేరు. ఎదిరించాలంటే విశ్వాసములో స్థిరపడాలి, ఆయనకు లోబడాలి, దేవునికి చోటివ్వాలి. అంతేకాకుండా మీరు వాని తంత్రములను ఎరిగి దేవుడిచ్చే మహాకృపను బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన మహాశక్తిని బట్టి మీరు అపవాదిని ఎదిరించగలరు. మీ సొంత జ్ఞానమును బట్టి, సొంత తెలివిని బట్టి, సొంత శక్తిని, బలమును బట్టి మీరు అపవాదిని ఎప్పటికీ ఎదిరించలేరు, ఎప్పటికీ జయించలేరు. కాబట్టి సర్వాంగ కవచమును, దేవుడిచ్చే బలాన్ని మనం పొందుకుంటే ఆ శక్తి ద్వారా, ఆ బలము ద్వారా మాత్రమే అపవాదిని మనం ఎదిరించగలం, అపవాదిని జయించగలం. మరొక మాట మనం చూస్తే, 5వ విషయాన్ని మనం చూస్తే, అపవాదిని ఎదిరించాలంటే, అపవాదిని జయించాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అపవాదిని జయించాలంటే, అపవాదిని లోకంలో ఎదిరించాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి కొంతమందిని ఉద్దేశించి కొన్ని కార్యక్రమాలు జరిగించడం జరిగింది. ఈ సందర్భము కంటే ముందుగా తన శిష్యుల దగ్గరికి మరి ఒకరు వాళ్ళ అబ్బాయిని తీసుకురావటం, మరి దురాత్మ శక్తితో పీడించబడుతున్న వ్యక్తిని తీసుకురావటం, మరి ఇది చేయండి అన్నప్పుడు వాళ్ళు చేయలేకపోవటం, ఈ సందర్భం అంతా జరిగిపోయింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ తండ్రి గారు రావటం, అక్కడ కార్యం జరగటం, తర్వాత శిష్యులంతా ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారయ్యా, మరి ఈ పని మేము చేయలేకపోయాం, మీరైతే చేయగలిగారు, దీనికి కారణం ఏంటి? మేమెందుకు అపవాదిని ఎదిరించలేకపోయాం, అపవాదిని జయించలేకపోయాం, కారణం ఏంటి తెలియచేయమని అడిగితే ప్రభు అన్నాడు, చూడండి 9వ అధ్యాయం 29వ వచనంలో, అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నాం మీరు, నేను కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఈ లోకంలో, సమాజంలో ప్రస్తుతం మనం అపవాదిని ఎదిరించాలంటే, అపవాదిని జయించాలంటే ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ శిష్యులతో ప్రభు చెప్పింది అదే. మీరు ఎవరూ ఈ కార్యక్రమాన్ని చేయలేకపోవటానికి కారణం ఏంటంటే ప్రార్థన వలన మాత్రమే అపవాదిని మీరు ఎదిరించగలరు, అపవాదిని మీరు జయించగలరు. కారణం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అని చెప్పాడు. కనుక మరొకసారి మనం ఆలోచిస్తే అపవాదిని మనం జయించాలంటే, ఎదిరించాలంటే కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి, కొన్ని కార్యక్రమాలు మనం జరిగించాలి. దానిలో మొదటిగా అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. రెండవది దేవునికి లోబడి ఉండాలి. మూడవది విశ్వాసమందు స్థిరులై ఉండాలి. నాలుగవది దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని ఆయన శక్తిని, ఆయన బలాన్ని బట్టి అపవాదిని మనం ఎదిరించగలం. అపవాది తంత్రములను ఎరిగి
ఆయనను మనం ఓడించగలం, అపవాదిని మనం మరి జయించగలమని వాక్యం ద్వారా ఎఫెసీ పత్రికలో ఎఫెసీ సంఘానికి పౌలు చెప్పినట్టుగా మనకు తెలియచేస్తున్నాడు. ఐదవదిగా అపవాదిని ఎదిరించాలంటే, అపవాదిని జయించాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఒకసారి ఈ మాటలన్నీ మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ లోకంలో, సమాజంలో మన విశ్వాసాన్ని, మన భక్తిని, మన నమ్మకాన్ని కాపాడుకోవాలంటే ముందు అపవాదికి చోటు ఇవ్వకూడదు. దేవునికి లోబడాలి, విశ్వాసమందు స్థిరపడాలి, దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటే మనం ఈజీగా, సులభంగా అపవాదిని ఓడించగలం, అపవాదిని జయించగలం. ఇలాంటి మరి లక్షణాలు దేవుడు నాకు, టీవీ కార్యక్రమం చూస్తున్న మీకు కూడా దేవుడు అనుగ్రహించి సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇదిగో ఈ లోకంలో అపవాది మా మీద చేస్తున్నటువంటి దాడి, అపవాది మా పట్ల ప్రయోగిస్తున్నటువంటి ఆయుధాలను బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజమే, ఈ లోకంలో మాతో పాటు అపవాది కూడా ఉన్నాడు. అపవాది మా మీద ఎంతగా దాడి చేస్తున్నాడో, ఎంతగా ప్రయత్నిస్తున్నాడో, మా విశ్వాసమును, మా భక్తిని, మా నమ్మకాన్ని ఎంతగా పాడు చేయటానికి, సమాజం ముందు మమ్మలను హేళన చేయటానికి, అవమానపరచటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో మేము గుర్తిస్తున్నాం. ఇదిగో ఈ లోకంలో అపవాదిని మనం జయించాలంటే, అపవాదిని మేము ఓడించాలంటే కొన్ని లక్షణాలు కలిగి ఉండాలని పౌలు ఎఫెసీ సంఘానికి బోధించినట్టుగా, ఇంకా కొంతమంది భక్తులు వారికి బోధించినట్టుగా మీరు మాకు ఈ సమయంలో బోధించావు. టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రజలకు, మాకు మీరు బోధించారు. అపవాదిని ఓడించాలంటే, జయించాలంటే అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలి, మీకు లోబడి ఉండాలి, విశ్వాసమందు స్థిరులై ఉండాలి, దేవుడిచ్చే సర్వాంగ కవచను ధరించాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలని చెప్పావు. ఇలాంటి లక్షణాలు మా అందరికీ మీరు అనుగ్రహించి, ఆ లక్షణాలు కలిగి ఉండి అపవాదిని ఎదిరిస్తూ మా విశ్వాస భక్తిని కాపాడుకుంటూ మీ కుమారుడైన యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడి ఎదురు చూసేవారిగా ఉంచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. టీవీ కార్యక్రమం చూసిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.